తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో వైసీపీ అధినేత జగన్ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఏం చేస్తా ఉన్నాడు అనంటే ఈ మాదిరిగా 2019లో మళ్ళీ 34 పేజీల మళ్ళీ ఎన్నికల ప్రణాళిక మళ్ళీ రిలీజ్ చేశాడు. రిలీజ్ చేసి ఇందులో ఈ పెద్ద మనిషి చెప్పిన మాటలను నేను ఒక్కసారి చదువుతాను, దయచేసి వినండి. మేనిఫెస్టోలో మిగతా హామీలన్నీ ప్రణాళికబద్ధంగా 5 సంవత్సరాలలో పూర్తిగా అమలు చేశామంట. మేనిఫెస్టోలో చెప్పిన అనేక అంశాలను కూడా నెరవేర్చామంట. చెప్పని అనేక అంశాలను కూడా నెరవేర్చామంట. మళ్ళీ ఇంత దారుణంగా మోసం చేస్తూ మళ్ళీ 2019లో 34 పేజీలతో మళ్ళీ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు కొత్త వాగ్దానాలు చేస్తూ పాతవన్నీ కూడా నేను అమలు చేశాను అని చెప్పి ఏమాత్రం కూడా సిగ్గు లేకుండా ఇంతటి దారుణంగా అబద్ధాలు చెప్తూ మోసం చేస్తూ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు నిన్న మళ్ళీ స్పీచ్ ఇచ్చాడు అనంటే ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి అన్యాయస్తుడు మనకు కావాలా అని ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి, ఇదే చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాలను మీరు చూడండి, చేసిన అబద్ధాలను మీరు చూడండి. ఏ రకంగా మళ్ళీ మోసం చేస్తూ ఏ రకంగా చేయడానికి ప్రయత్నం చేస్తూ కుట్రలు పన్నుతా ఉన్నారో ఒక్కసారి చూడండి. గత నెల రోజులుగా మీరు చూస్తూ ఉన్నారు. ఈరోజు గత నెల రోజులుగా జరుగుతూ ఉన్నది మీ అందరికీ కూడా గమనిస్తూ ఉన్నారు. కుట్రలన్నీ ఏ స్థాయిలో జరుగుతూ ఉన్నాయో మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పరిపాలన మీద ప్రజల చర్చ జరగకూడదని, చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పరిపాలన మీద చర్చ జరగకూడదు అని ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు టీవీలలోనూ ప్రతిరోజు ఆయనకు అమ్ముడు పోయిన పేపర్లలోనూ ఈయన చేస్తూ ఉన్నది ఏమిటో మీరు చూస్తూ ఉన్నారు. ప్రతిరోజు రోజుకొక పుకారు పుట్టిస్తూ ఉన్నాడు. రోజుకొక విషయం మీద, అప్రస్తుత విషయం మీద చర్చ జరిపించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఆయనకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పరిపాలన మీద చర్చ జరిగితే చంద్రబాబు నాయుడు గారికి డిపాజిట్లు కూడా రావు అనే సంగతి తనకు తెలుసు. కాబట్టి ఈ పెద్ద మనిషి ఈరోజు కుట్రలు పన్నుతా ఉన్నారు. ఈరోజు యుద్ధం జరుగుతూ ఉన్నది. ధర్మానికి అధర్మానికి మధ్య ఇవాళ యుద్ధం జరుగుతూ ఉంది. ఇవాళ మనం చంద్రబాబు నాయుడు గారు ఒక్కరితో యుద్ధం చేయడం లేదు. ఇవాళ మనము ఈనాడుతో యుద్ధం చేస్తూ ఉన్నాం, ఆంధ్రజ్యోతితో యుద్ధం చేస్తూ ఉన్నాం, TV9తో యుద్ధం చేస్తూ ఉన్నాం, TV5తో యుద్ధం చేస్తూ ఉన్నాం, అమ్ముడు పోయిన అనేక టీవీ ఛానళ్లతో కూడా ఇవాళ యుద్ధం చేస్తూ ఉన్నాం. కాబట్టి జరుగుతూ ఉన్న ఈ కుట్రలను గమనించమని అడుగుతా ఉన్నా. గత నెలగా వాళ్ళు చేస్తూ ఉన్నది ఉన్నది లేనట్టుగా చూపిస్తారు, లేనిది ఉన్నట్టుగా చూపిస్తారు. ప్రతిరోజు ఒక కుట్ర, ప్రతిరోజు ఒక పుకారు. ఇవి రోజు మనం చూస్తూ ఉన్నాం. ఇక ఎన్నికల తేదీ వచ్చేసరికి కుట్ర తీవ్ర స్థాయిలోకి వెళ్ళిపోతుంది. ఆ తీవ్ర స్థాయిలోకి వెళ్ళిపోయిన ఆ కుట్రలో భాగంగా ఈయన ఏం చేయబోతాడో తెలుసా? ప్రతి ఇంటికి, ప్రతి గ్రామానికి మూటలు డబ్బులు పంపించే కార్యక్రమం చేస్తాడు. ప్రతి గ్రామానికి, ప్రతి వార్డుకు పంపిస్తాడు. పంపించి ఏం చేస్తాడో తెలుసా? ప్రతి చేతిలోనూ 3,000 రూపాయలు డబ్బులు పెట్టే ప్రయత్నం చేస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ప్రతి చేతిలోనూ 3,000 పెడతాడన్న అక్క, ప్రతి చేతిలోనూ 3,000 పెడతాడు. ప్రతి చేతిలోనూ ఎన్నిక తేదీ వచ్చేసరికి ప్రతి చేతిలోనూ 3,000 రూపాయలు పెట్టి మరొక్కసారి మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తాడు. నేను మీ అందరితో కోరేది ఒక్కటే, మీరంతా కూడా మీ ప్రతి గ్రామానికి వెళ్ళాలి, మీరంతా మీ ప్రతి వార్డుకు వెళ్ళాలి, వెళ్ళి ఆ ప్రతి అక్కను కలవాలి, ప్రతి చెల్లెమ్మను కలవాలి, ప్రతి అవ్వను కలవాలి, ప్రతి తాతను కలవాలి, ప్రతి అన్నను కలవాలి.
కలిసి ప్రతి అక్కకు చెప్పాలి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, 4 రోజులు ఓపిక పట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను మనం కేవలం బడులకు పంపిస్తే చాలు. బడికి పంపించినందుకు అన్న సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తాడు అని ప్రతి అక్కకు చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, ఒక్కసారి ఆలోచన చేయక్క. ఈరోజు మన పిల్లలను మనం ఇంజనీర్లుగాను, డాక్టర్లుగాను, కలెక్టర్ల వంటి పెద్ద పెద్ద చదువులు చదివించే పరిస్థితిలో ఇవాళ మనం ఉన్నామా అక్క అని ఒక్కసారి ఆ అక్కని అడగండి. ఆ అక్కకి చెప్పండి, అక్క ఇంజనీరింగ్ పిల్లలు చదివించాలంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఖర్చు అవుతా ఉంది. ప్రభుత్వం దగ్గర నుంచి ఇస్తా ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ పథకం పూర్తిగా కత్తిరిస్తా ఉన్నారు, అడగొరగా ఇస్తా ఉన్నారు. ఇచ్చేది కూడా ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితిలో అక్షరాల బకాయిలు పెడతా ఉన్నారు. ఇటువంటి పరిస్థితిలో మన పిల్లలను మనం రేపొద్దున ఇంజనీర్లుగా చదివించాలన్నా, డాక్టర్లుగా చదివించాలన్నా, కలెక్టర్లుగా చదివించాలన్నా ఈరోజు మన పరిస్థితి ఏమిటి అని ఒక్కసారి ఆలోచన చెయ్యక్క. ఈరోజు మన పరిస్థితి, మన అప్పుల పాలైతే తప్పనిసి మన పిల్లలను మనం ఇంజనీర్లుగా చదివించలేక ఉన్నామక్క అని ప్రతి అక్కకు చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క 4 రోజులు ఓపిక పట్టక్క, 4 రోజులు ఓపిక పట్టక్క, 4 రోజులు ఓపిక పట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను ఇంజనీర్లుగాను, డాక్టర్లుగాను, కలెక్టర్ల వంటి పెద్ద పెద్ద చదువులు అన్న ఎన్ని లక్షలు ఖర్చైనా పర్వాలేదు అన్న చదివిస్తాడక్క అని ప్రతి అక్కకు చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, ఆ ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క అని ఆ పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. ఆ పొదుపు సంఘాల్లో ఉన్న అక్కలకు చెల్లెమ్మలకు చెప్పండి, అక్క 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారికి సమయం ఇచ్చాం, రుణాలు మాఫీ చేస్తాను, పొదుపు సంఘాల్లో ఉన్న రుణాలన్నీ మాఫీ చేస్తాను అని అన్నాడు. ఈ 5 సంవత్సరాలలో కనీసం ఒక్క రూపాయి అయినా మాఫీ అయిందా అక్క అని ఆ ప్రతి అక్కను అడగండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి. అంతేకాదక్క, గత ప్రభుత్వాలు 0 వడ్డీకే రుణాలు ఇచ్చేందుకు గత ప్రభుత్వాలు బ్యాంకులకు నేరుగా వడ్డీలు కట్టేటివి ఆ పథకం ఉండేది. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 0 వడ్డీకే రుణాలు ఇచ్చే పథకం పూర్తిగా రద్దు చేశాడు కదక్క అని ప్రతి అక్కకు చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, 4 రోజులు ఓపిక పట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు ఎన్నికల తేదీ వరకు మొత్తం ఎంతైతే వాళ్ళకు రుణాలు ఉంటాయో ఆ మొత్తం రుణాలన్నీ కూడా 4 దఫాల్లో నేరుగా అక్క చెల్లెమ్మల చేతికి అన్న ఇస్తాడు అని ప్రతి అక్కకు చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. అంతేకాదక్క, గతంలో 0 వడ్డీకే రుణాలు ఇచ్చే రోజులు అప్పట్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి రాజన్న రాజ్యంలో చూశాము. మళ్ళీ 0 వడ్డీకే రుణాలు రావాలి అంటే అది రాజన్న బిడ్డ జగనన్నతోనే సాధ్యము అని ప్రతి అక్కకు చెప్పండి. ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. ఆ పేదరికంలో ఉండి అలమటిస్తూ ఉన్న ఆ బీసీ అక్కలకు చెప్పండి, ఆ ఎస్సీ అక్కలకు చెప్పండి, ఆ ఎస్టీ అక్కలకు చెప్పండి, ఆ మైనారిటీ అక్కలకు చెప్పండి. 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క
చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క. 4 రోజులు ఓపిక పట్టక్క. అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్న వైఎస్ఆర్ చేయూత అన్న పథకాన్ని తీసుకొస్తా ఉన్నాడు. అన్న ప్రతి అక్క చేతిలోనూ 75,000 రూపాయలు పెడతాడు దఫాలు. కానీ ప్రతి అక్కకు చెప్పండి. విశ్వసనీయత అన్న పదానికి అర్థం వస్తుంది. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి మార్పు తీసుకొని రమ్మని మీ అందరినీ కూడా కోరుతూ, మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు. నా ఎడం వైపున రాజా ఉన్నాడు, నాకు తమ్ముడు, యువకుడు, ఉత్సాహవంతుడు, జక్కంపూడి రామ్మోహన్ రావు అన్న కొడుకు. ఒక్క ఓటు వేస్తే వీరింట్లో 3 మీకు అందుబాటులో ఉంటారు. మీ అందరి చల్లని దీవెనలు, చల్లని ఆశీస్సులు రాజాపై ఉంచవలసిందిగా చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాను. అదే రకంగా నా ఎడం వైపున భరత్ ఉన్నాడు. యువకుడు, ఉత్సాహవంతుడు, అన్ని రకాలుగా మంచి చేస్తాడన్న నమ్మకం, విశ్వాసం నాకున్నాయి. మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు వీళ్ళిద్దరిపై ఫ్యాన్ గుర్తుపై ఉంచవలసిందిగా సవినయంగా చేతులు జోడించి ప్రార్థిస్తా ఉన్నా. చివరగా మన పార్టీ గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా ఉంటారేమో, ఒక్కసారి నేను గుర్తును చూపిస్తా. దయవుంచి గుర్తును చూడవలసిందిగా సవినయంగా చేతులు. ఫ్యాన్ గుర్తావా? ఫ్యాన్ గుర్తు